శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. కుంభరాశి వారికి హెచ్చరిక లేదా మీ ఇంట్లో చేదు వార్త కేవలం 24 గంటల్లో వినేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మర్చిపోకుండా ఈ వీడియోను చివరి వరకు చూసినట్లయితే కుంభరాశి వారికి అసలు ఏం జరగబోతుంది, వీరికి కలగబోయేటువంటి ఆ నష్టమేంటో పూర్తిగా అర్థమవుతుంది. అంతేకాదు ఈ రాశి వారికి సంబంధించినటువంటి విషయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ యొక్క శ్రావణ మాసం అలాగే శ్రావణ మాసం తర్వాత కుంభరాశి వారికి వచ్చేటువంటి లేదా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, వీరి యొక్క గోచార ఫలితం ఆధారంగా కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు ప్రస్తుతం వీరికి అనుసరించబోతున్నాయో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క గోచార ఫలితం ఆధారంగా కుంభరాశి వారు రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి వారికి కోపం ఎక్కువ, అలాగే ఆప్యాయతలు కూడా చాలా ఎక్కువే. వీరు ఎవరిని ఎంత ఆదరిస్తారో అంతే కోపడతారు, అంటే వీరు ఎంత ప్రేమించారో అంతే ద్వేషిస్తారు కూడా. వీరు ఎవరినైనా నమ్మినట్లయితే వారిని చివరి శ్వాస వరకు కూడా విడిచిపెట్టేందుకు అస్సలు ఇష్టపడరు. అలాగే వీరిని ఎవరైనా మధ్యలో మోసం చేసినా, స్నేహితులుగా వచ్చి ఇబ్బందులు పెట్టినా, లేదా లేనిపోని రిలేషన్షిప్లో ఉండి ఇబ్బందులు పెట్టినా సరే కుంభరాశి వారు అస్సలు ఇబ్బంది గురవడమే కాదు, వారిని ఈ జీవితంలో మరోసారి వారి యొక్క ఫ్రెండ్గా కానీ స్నేహితులుగా కానీ యాక్సెప్ట్ చేయరు. అయితే కుంభరాశి వారు చేసేటువంటి ప్రతి పనిలో కూడా కష్టపడుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఎవరి మీద ఆధారపడకుండా తమ కాళ్ళ మీద తాము పడేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం మీకు ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ, అలాగే ప్రస్తుతం మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఇక అందరినీ మానసిక ఇబ్బందులకు గురిచేస్తాయి. మీతో పాటు కుటుంబ సభ్యులను కూడా కొంతవరకు ఇబ్బందులకు గురవుతున్నారనేది మాత్రం ఇక తెలిసిన విషయమే. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించినటువంటి మరో వార్త ఇప్పుడు అందరినీ షాక్కు గురిచేస్తుంది. ప్రస్తుతం మీ యొక్క గ్రహంలోకి శని సంచారం ఉండడం వల్ల మీకు లేనిపోని నరదిష్టి, నరఘోష ఉండబోతుంది. అంతేకాదు ఇప్పటికే మీ ఇంట్లోకి ఆ యొక్క నరదిష్టి ఇక తిష్ట వేసే ఉంటుంది. అయితే వెంటనే నేను చెప్పినట్టు ఈ వస్తువును మీ ఇంట్లో ఉన్నట్టు ఉండి బయటపడేస్తే మాత్రం మీరు కొంతవరకు ఆ యొక్క ప్రభావాన్ని తప్పించుకునేటువంటి ఫలితాలు ఉండవచ్చు. అసలు ఏంటా వస్తువు, దానివల్ల ఎటువంటి నష్టం కలుగుతుంది, దానివల్ల కలిగేటువంటి సంకేతాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా చాలామంది నరదిష్టికి కానీ నరదోషకు కానీ ఏదున్నా సరే ఖచ్చితంగా నల్ల రాళ్ళైనా సరే నర్ర బండరాయి అయినా సరే పగిలిపోతుందని మన పెద్దవారు చెప్తూ ఉంటారు. దానికి కూడా చాలా సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. దీనికి గల కారణం కొంతమంది మనం ఖచ్చితంగా వాళ్ళు కిందకి దిగాలి లేదా వారికి ఎలాగైనా సరే పతనం కావాలి అని భావించినట్లయితే దాన్నే నరదిష్టిగా చెప్పవచ్చు. కొంతమంది చెడు ప్రభావాలను అలాగే చెడు ఫలితాలను మన మీదకి ప్రయోగిస్తూ ఉంటారు. దానివల్ల మన ఇంట్లో ఉన్నట్టుండి అనారోగ్య సమస్యలు కావడం, మన వ్యాపారం కాస్త డల్లుగా ఉండడం, అప్పటి వరకు బాగా సంపాదించినటువంటి మనం ఒక్కసారిగా కోలుకోలేని దెబ్బగా పడడం, ఎప్పుడు లేనంత ఆర్థిక ఇబ్బందులు, కోలుకోలేని ఇబ్బందులు, నిద్ర పట్టకపోవడం, ప్రతి నిద్రలో కూడా పీడకలలు వేరేగా రావడం, చనిపోయిన వారు కల్లో కనిపించడం, అలాగే శవాలు కళ్ళలో కనిపించడం, ఇటువంటి ఎలాంటి సంకేతాలు ఉన్నా సరే మీపై చెడు ప్రభావం అనేది ఖచ్చితంగా ఉందనేది మర్చిపోవద్దు. అసలు ఈ యొక్క చెడు ప్రభావం అనేది నరదిష్టి ఏ విధంగా వస్తాయి, అలాగే వాటి వల్ల మనకు కలిగేటువంటి నష్టాలేంటో తెలుసుకుందాం. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి గోచార ఫలితం ఆధారంగా ప్రస్తుతం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మీ యొక్క కృషి శ్రమకు తగ్గిన ప్రతిఫలం అయితే దక్కిపోయేటువంటి అవకాశం ఉంది. కానీ మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. కొంతమంది కుంభరాశి వారు వారు సంపాదించేది 10 రూపాయలు అయితే చెప్పుకునేది 100 రూపాయలుగా ఉంటుంది. దానివల్ల మీపై నలుగురి కన్ను పడడంతో మీరు సంపాదించేటువంటి ఆ 10 రూపాయల్లో కేవలం 8 రూపాయలు ఖర్చు అయ్యి ఒక 2 రూపాయలు మిగిలేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ యొక్క సంపాదన గురించి కానీ లేదా మీకు సంబంధించినటువంటి ఆర్థిక స్థితిగతులను గురించి కానీ ఎవరితో కూడా సంపాదించవచ్చు. ముఖ్యంగా మీ యొక్క అంతర్గత వ్యవహారాలను అలాగే మీ యొక్క ప్రణాళికలను, ఫ్యూచర్కు సంబంధించినటువంటి సలహాలు, సూచనలు ఎవరికి ఇవ్వకూడదు. కేవలం మీకు అయినవారు లేదా తెలిసిన వారు ఉంటేనే మీకు వచ్చేటువంటి సంపాదన కానీ లేదా ఆదాయం గురించి వారితో చర్చించేటువంటి ప్రయత్నాలు చేయండి. ముఖ్యంగా ఉద్యోగపరంగా ఈ యొక్క కుంభరాశి వారికి సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంది. వ్యాపారం లేదా వృత్తిపరమైనటువంటి విషయాల్లో మీరు సంపాదిస్తున్నటువంటి డబ్బుపై కొంతమంది మీ యొక్క సొంత
సొంత వ్యక్తులే మిమ్మల్ని కిందకి లాగాలనే ప్రయత్నాలు చేయవచ్చు. దీనివల్ల మీకు మానసిక ఇబ్బంది, మానసిక ఆందోళనతో పాటు మీపై ప్రయోగించినటువంటి చెడు ఫలితాలు కూడా ఇక మరింత ఇబ్బంది కలుగుతాయి. కొన్నిసార్లు ఈ యొక్క చెడు ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అంటే, ఖచ్చితంగా మీరు తీసుకున్నటువంటి వస్తువులు కానీ మీ ఇంట్లో ఉండడం వల్ల కొంతమంది ఇక బయట నుంచి తీసుకొచ్చిన వస్తువులు లేదా బయట దొరికేటువంటి వస్తువులు, దొరికిన వస్తువులు, డబ్బులు, ఇలా ఏదైనా పెన్ను, పెన్సిళ్ళు చిన్నపిల్లలు తీసుకొచ్చినా సరే వాటిని గమనిస్తూ ఉండండి. బయట నుంచి ఎక్కడైనా ఇక చెడు ప్రభావం చేసి పడేసినటువంటి నిమ్మకాయలను కానీ లేదా వస్తువులను కానీ లేదా ఏదైనా దుస్తులను, అంటే ఉదాహరణకు మనం బండి మీద ఎక్కడికైనా బయటికి వెళ్తున్నామనుకోండి, మన బండి మీద ఏదైనా ఇక లేనిపోని పడిపోయినా లేదా కాకి రెట్టేసినా సరే దగ్గరలో ఉన్నటువంటి ఒక గుడ్డను తీసుకొని తుడుస్తూ ఉంటాము. దాని యొక్క ప్రభావం, ఆనవాళ్ళు అనేది మీ చేతి మీద నుంచి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత చిన్నగా మీ ఇంట్లో తిష్ట వేసి మీకే లేనిపోని ఇబ్బందులు కలగవచ్చు. అయితే ముఖ్యంగా ఈ యొక్క నరదృష్టి, నరఘోష నుంచి తప్పించుకోవాలంటే మీరు చేయవలసినటువంటి పరిహారాలేంటి, తీసుకోవలసినటువంటి జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం చాలా చిన్న పరిహారాలు కనుక పాటిస్తూ ఉంటే ఇవన్నీ కూడా తొలగిపోయి సిరి సంపదలు మన ఇంటికి కలుగుతాయి. అవి ఏంటంటే, మన ఇంటికి దాదాపు మన ఇంటి వైపు ఎవరైతే చూస్తూ ఉంటారో వారందరి కళ్ళల్లో ఉండేటువంటి దృష్టి దోషం అనేది మన ఇంటి మీద పడుతూ ఉంటుంది. అందుకని మనం ఇంటికి దిష్టి తీసేస్తూనే ఉండాలి. అసలు దిష్టి అనేది ఎప్పుడు తీయాలి అంటే, ప్రతి అమావాస్య లేదా పౌర్ణమి నాడు గుమ్మడికాయ, అంటే కూర వండుకునేటువంటి గుమ్మడికాయ తీసుకొచ్చి దాని మీద ముద్ద కర్పూరం వెలిగించి ఇక ఇంటి ముందు నిలబడి 3 సార్లు సవ్య దిశగా దిష్టి తీసి 3 సార్లు అపసవ్య దిశగా దిష్టి తీయాలి. అలా దిష్టి తీసిన తర్వాత వెలుగుతూ ఉన్నటువంటి కర్పూరాన్ని దూరంగా పారేసి ఇంటి గడపకు ముందు కానీ గేటు ముందు కానీ గుమ్మడికాయను పగలగొట్టేసి దానిలో కొంచెం పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని కళ్ళు తుడుచుకొని ఇక కుడి కాలు లోపలికి పెట్టి ఇంట్లోకి వెళ్ళాలి. ఇదంతా కూడా అమావాస్య రోజున ఉదయాన్నే చేయాలి. తర్వాత రోజు ఉదయం ఆ యొక్క గుమ్మడికాయ ముక్కలను తీసి పారేయాలి. అలాగే ప్రతి మంగళవారం కానీ లేదా శుక్రవారం రోజున ఈ యొక్క సాయంత్రం వేళల్లో కానీ పొద్దున సమయంలో కానీ ఒక నిమ్మకాయను తీసుకొని దాన్ని ఇంటి గడప మీదట ఉన్నటువంటి, అంటే సింహద్వారం యొక్క గడప, ఒక నిమ్మకాయను తీసుకొని ఆ యొక్క నిమ్మకాయను కత్తితో 2 ముక్కలుగా కోసి వాటికి పసుపు కుంకుమను ఇక కొంచెం అంటించి వాటిని 2 వైపులా అలంకరిస్తే ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషాలు అన్నీ కూడా ఒక్కసారిగా పటాపంచలైపోతాయి. దీనివల్ల మీపై ఉన్నటువంటి నరఘోష, నరపీడ, నరశాపం, నరదృష్టి, నరకరాత్మక శక్తి ఏదున్నా సరే చెడు పరిస్థితులు కూడా ఇక పూర్తిగా తొలగిపోతాయి. అలాగే మీరు బయట నుంచి తీసుకొచ్చిన వస్తువులు కానీ, వేరే ఇంటి నుంచి తీసుకొచ్చిన వస్తువులు కానీ లేదా విరిగిపోయిన వస్తువులు కానీ ఏమైనా మీ ఇంట్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిని తీసి బయటపడేయండి. అటువంటి వాటిలోనే దుష్ట శక్తులు కానీ లేదా నరదిష్టికి సంబంధించినటువంటి ఇక దుష్ట ప్రభావాలు, చెడు ప్రభావాలు, నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పాత వస్తువులను మీ ఇంట్లో పెట్టుకునేటువంటి ప్రయత్నాలు చేయకూడదు. దానివల్ల తీవ్రమైనటువంటి నష్టంతో పాటు మీ కుటుంబం మొత్తం రొట్టున పడేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, వీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, చేయవలసినటువంటి పరిహారాలు ఏంటో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం.